ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామమున మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం, కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి ఈ మాటను అనుసరించి ఆరంభము అంతాన్ని గురించి చూస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథం 7:8 ఈ వచనాన్ని ఆధారం చేసుకుని ధర్మశాస్త్రంలో నుండి నిర్గమకాండంలో నుండి చూస్తున్నటువంటి భాగము. నిర్గమకాండం 23వ అధ్యాయము 13వ వచనము, నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. 1, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియ తగదు. గమనించండి, 1, దేవుడు ఏదైతే చెప్పినాడో దాన్ని జాగ్రత్తగా గైకొనాల. మొదటి భాగంగా ఒకవేళ ఆయన మాటను కనుక మనం అజాగ్రత్త చేసినట్లయితే దానివల్ల నష్టం. అందుకని యెహోవా కార్యము లేక ఆయన మాట అజాగ్రత్త చేయవాడు శాపగ్రస్తుడు అంట. ఇదే ఆదాము అవ్వల యొక్క జీవితంలో దేవుని మాటను అజాగ్రత్తగా చేసిన కారణాన్ని బట్టి వారు శాపగ్రస్తులుగా ఉన్నారు. ఆ పాపమే, ఆ శాపమే ఈరోజు సర్వమానవాళటువంటి మనుషులు అనుభవించేటువంటి విధానంకి వచ్చింది. ఇది మనకు తెలుసు. అందుకొరకనే దేవుని బిడ్డలంగా దేవుడు ఏ మాట సెలవిచ్చినా అది చిన్న మాట కానీ పెద్ద మాట కానీ ఏ మాట అయినా దాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. ఒకవేళ దేవుడు చెప్పినటువంటి జాగ్రత్తగా మనం దాన్ని జరిగించినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అట్లా బైబిల్లో కొన్ని సత్యాలు ఉన్నాయి. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, దేవుని మాట ప్రకారం జీవించినాడు, ఆశీర్వాదానికి కారకుడైనాడు. నోహా ఉన్నాడు, దేవుడు ఏం చెప్పినాడు అది చేసినాడు. కాబట్టి తనను తన కుటుంబాన్ని రక్షించుకోగలిగి, ఇప్పుడు మనం ఆదాం తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎవరంటే నోవాహు నుంచి వచ్చినటువంటి యొక్క సంతానమే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ. ఆదాం తర్వాత నోవాహు కదా. అందుకనే దేవుని బిడ్డలుగా ఆయన మాట వినుట ద్వారా మేలుంది, క్షేమం ఉంది. అజాగ్రత్త వహిస్తే నష్టం ఉంది, కీడుంది, శాపం ఉంది. తర్వాత రెండో భాగంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియకూడదు. అంటే వేరొక దేవుని పేరు అన్నట్టు మాటకు వస్తే దేవుడు చాలాసార్లు ఈ భాగాలలో మనకు గుర్తు చేస్తాడు. వేరొక దేవుణ్ణి మనకు తెలుసు. ఆజ్ఞల్లో మొట్టమొదటి యొక్క ఆజ్ఞ నిర్గమకాండం 20లోనే ఈ మాట రాయబడి ఉంది, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పేసి మనకు తెలుసు. కాబట్టి పైన ఆకాశం అందు కానీ భూమి అందు కానీ భూమి కింద ఉండు ఏ నామమును కూడా పెట్టుకోవద్దు, ఏ నామాన్ని మనం ఉచ్చరించవద్దు, లేక ఏ దేవుణ్ణి కూడా మనం అనుసరించవద్దు అనేటువంటి విషయం. ఎందుకు దేవుడు ఈ 20వ అధ్యాయం కానీ ఇక్కడి నుంచి 2-3 సార్లు ఈ మాటను గుర్తు చేస్తూ ఉంటాడు. ఎందుకనంటే దేవుని బిడ్డలారా గమనించండి, చాలా విషయాలు మనకు కనబడతాయి. 22వ అధ్యాయంలో కూడా దేవుని గురించి విషయమే రాయబడి ఉంటుంది. ఎందుకంటే వేరొక దేవునికి మనం బలి అర్పించవద్దు అంటాడు. గమనించండి, 22వ అధ్యాయం నిర్గమకాండం 22లో కూడా ఈ మాట రాయబడి ఉంటుంది. ఎందుకంటే ఎవరికి కూడా ఏ దేవుని కూడా మనం ఏం చేయకూడదు, బలి అర్పించవద్దు అని చెప్పేసి దేవుని గురించి బాగా రాయబడి ఉంది. నిర్గమకాండము 22వ అధ్యాయం 20, యెహోవాకు మాత్రమే కాక వేరొక దేవునికి బలి అర్పించొద్దు అంటాడు. అంతేకాదు దేవుని నామాన్ని వేరే దేవునికి కూడా మనం పెట్టడానికి వీలు లేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎరుగుదాము. మొదటిదిగా ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆ దేవుని తప్ప వేరొక దేవుని పేరు కూడా ఉచ్చరించకూడదని చెప్పేసి ధర్మశాస్త్రం రాయబడి ఉంది. ఈ భాగాన్ని అనుసరించి ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలని తలుస్తున్నాం. దాదాపు 2003, 2002 ఆ మధ్యలో దేవుని దాసుడి అరవిందం గారు, అప్పుడు ఆ దినాల్లో నెహెమ్యా గారు, వీళ్ళందరూ దేవుని దాసులుగా ఉన్న దినాలలో పర్చూరు దగ్గర పక్కన ఊర్లో సేవకుల కూడిక జరిగింది. ఆ కూడికలో సువార్త చేసినప్పుడు చాలామంది చాలా సాక్ష్యాలు చెప్తూ వచ్చినారు. వాళ్ళ యొక్క, ఎందుకంటే వారు అన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ దేవతలను గురించి చెప్తూ మేము ఇట్లా వచ్చినామని చెప్తున్నటువంటి సమయంలో సేవకులంగా దేవుని దాసుడు అరవిందం గారి మాట మాట్లాడుతూ వచ్చినాడు. ఎందుకంటే అరవిందం గారి గురించి విషయం చాలా మంది తెలిసి ఉండొచ్చు. ఆయన ఒక గొప్ప కులం నుంచి వచ్చినా కూడా ఆయన ఎప్పుడు కూడా ఆ విధంగా చెప్పినటువంటి వాడు కాదు, చెప్పలేదు. నేనైన వరకు ఒకవేళ తన సాక్ష్యం విషయంలో చెప్పుండొచ్చు. చెప్పే విషయం ఏంటంటే, మా అందరికి చెప్పిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా మన దేవుని గురించి మాత్రమే మనం ప్రకటించాలి, చెప్పాలి, కానీ వేరే దేవతల పేరు ఎత్తకూడదు, అది మనకు మంచిది కాదు అని చెప్పి సేవకులంగా మాకు ఆ కూడికలో చెప్పినట్లు నాకు బాగా గుర్తుంది. అందుకొరకనే దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఇతర దేవతల గురించి ఏదో చెప్తా ఉంటాం. సరే, చెప్పకూడదంటే యూదులకు మాత్రము
ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళకి ఇచ్చినట్టు ఆజ్ఞ ఏంటంటే వేరే దేవుని పేరు ఎత్తకూడదు, వేరే పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట రానియొద్దు అంటాడు వేరే దేవుని. ఎందుకు అంటే అది కూడా అపవిత్రమైనటువంటి విషయమే. రకరకాల దేవతల గురించి మరి చెప్తున్నారు కదా అని అనొచ్చు. దేవుని బిడ్డలుగా కొన్నిసార్లు సాక్ష్యంగా కూడా ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు యూదా ఇశ్రాయేలు యొక్క ప్రజలు, వారికి వేరే దేవుడు అనేటువంటి యొక్క పేరే ఎత్తకూడదు, వారికి ఉండొద్దు అన్నట్టు. ఎందుకంటే అబ్రహాము ఇతర దేవతలను మొక్కినట్టుగా మనకు కనబడుతుంది. అబ్రహాం తర్వాత వచ్చినట్టు యొక్క అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఇస్రాయేలందరూ కూడా వారికి ఒకే ఒక్క దేవుడు యెహోవా దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఇంకోటి వేరే పేరు కూడా ఎత్తకూడదు. ఒకవేళ ఎత్తినా కూడా ఏమైనా రాబడిందంటే నేను రోషం గల దేవుణ్ణి అంటాడు, పిల్లల దోషాలను తీసుకొని వస్తాను. కాబట్టి దేవుని యొక్క శిక్ష వచ్చేదిగా ఉంటుంది. అందుకనే వారికి ఖచ్చితంగా చెప్పే మాట ఏంటంటే వేరే దేవతల యొక్క పేరు ఎత్తకూడదు. నేటి దినాల్లో కూడా రక్షించబడి ఉంటే మనం కూడా ఎత్తకుండా ఉంటే మనకు కూడా మేలు. కానీ మనం ఏమైనామంటే అన్య కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి కొన్నిసార్లు మనం సాక్ష్యం చెప్తా ఉంటాం. భక్తులు వాళ్ళు కూడా చెప్పినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి, ఇప్పుడు చెప్తారు. కాబట్టి దీని గురించి మనము అంతగా పట్టించుకోము, కానీ పట్టించుకుంటే కూడా మంచిదే, ఎందుకంటే చెప్పకుంటే. కానీ కొన్ని పరిస్థితులను బట్టి మనం అన్య కుటుంబాలు వచ్చినాం కాబట్టి ఎక్కడి నుంచి వచ్చినామని మన పేర్లు అవే ఉంటాయి, అట్లా ఉంటాయి కాబట్టి చెప్తున్నాం. దాని గురించి మనమే ఆలోచించవలసిన విషయం. కానీ మొత్తానికైతే చెప్పవలసిన మాట ఏంటంటే దేవుని వేరే దేవుని గురించి మనము చెప్పొద్దు అంటాడు. ఇంకొక మాట నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ చదువుతున్నాను నేను, వినండి. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట రాని. ఉచ్చరింపకూడనటువంటి ఒక మాటను కొంచెం మనం ఆలోచించాలి. ఉచ్చరించుట అనేటువంటి రెండు భాగాలుగా మనం తలంచుదాం. బైబిల్లోని ఇదే మాట మనకి ఏం రాయబడుతుంటే నిర్గమకాండము 20వ అధ్యాయంలోనే దేవుడు చెప్తా ఉంటాడు. గమనించండి, 20వ అధ్యాయంలో ఈ అధ్యాయంలో మనం చదివినటువంటి ఒక భాగంలో చూస్తే ఏమంటే 4వ వచనం, పైన ఆకాశం ఎందే గాని కింద భూమి ఎందే గాని భూమి కింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను దేశించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీకు రప్పిస్తును. 1000 తరములకు ఏం చేస్తారట? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను. దయచేసి 7వ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరించకూడదు. యెహోవా నామమును వ్యర్థంగా నుచ్చరించు అని నుచ్చరించుట అనేటువంటి మాటను తలంచండి. ఇక్కడ కూడా మన అదే మాట రాయబడి ఉంది. ఏమని? నిర్గమకాండం 23:13 కూడా వేరొక దేవుని పేరు ఉచ్చరించకూడదు. ఉచ్చరించుట అనేటువంటి మాట కొన్ని భాగాలుగా మనం తలస్తే ఉచ్చరించటము అనేటువంటి విషయం. ఇదే మాటను దేవుని బిడ్డలకు ఇశ్రాయేళ్ల విషయంలో సంఖ్యాకాండము 6:24 నుంచి ఉంటుంది. మీరు నా నామమును వారి మీద ఉచ్చరించడం వల్ల నేను ఉచ్చరించుట అనేటువంటి వారి మీద ప్రకటించటము, లేక వారి మీద తెలియజేయడము, వారి మీద ఉచ్చరించడం అంటే ఆజ్ఞాపించటము అని కూడా అనొచ్చు. దీన్ని ఇంకొక విధంగా మనం చూసినట్టు ఉచ్చరించుట. దయచేసి గమనించండి, ఉచ్చరించటం అనేటువంటి పదానికి వస్తే ఉచ్చరించుట అపోస్తుల కార్యం. అందుకనే పేర్లు కొన్నిసార్లు మాట యొక్క తీరుని బట్టి చూస్తే ఈ విధంగా ఉంటది. మా అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో దయచేసి బాగానే మీరు చదవండి. నేను ఎందుకంటే ఉచ్చరించుటని గురించి విషయంలో నేను మాట్లాడుతున్నాను. ఉచ్చరించుట అన్నట్టు 19వ అధ్యాయం 13వ వచనంలో దేవుని దాసుడు పౌలు గారు అక్కడికి వెళ్ళినారు. తన యొక్క దేవుడు తనకిచ్చిన వరాన్ని బట్టి 11వ వచనంలో, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించను. అపోస్తుల కార్యములు 19:11. అతని శరీరమును తగిలిన దేని చేతిగుడ్డలైన నడికట్లైనను రోగుల వద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. ఈ విషయాన్ని ఎవరు చూశారంట? అప్పుడు దేశ సంచారులు, మాంత్రికులు అయిన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నావు. ఉచ్చరించుట, ఇక్కడ ఉచ్చాటన చేయుచ. ఈ ఉచ్చాటన చేయుచున్నటువంటి మాట మీ బైబిల్లో చూస్తే కింద ఏముంటదంటే మంత్రించుట అని ఉంటుంది. మంత్రించుట అని ఉంటుంది. కాబట్టి ఈ మాటను మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ ఆ దేశ సంచారులు మాంత్రికులైన కొందరు యూదుల పౌలను మాంత్రికులు వెళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఉచ్చాటన అంటే మంత్రించేటువంటి వాళ్ళ దేవతల పేరును బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే బాగాలేనటువంటి వాళ్ళకి వీళ్ళకు వాళ్ళు మంత్రిస్తూ ఉంటారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఎవరు చూసినారంటే పౌలును చూసినారు. చూసి ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారంటే
యేసు ప్రభు వారి నామమున వాళ్ళు ఉచ్చాటన చేస్తున్నారు, అంటే మంత్రిస్తున్నారు అన్నట్టు. ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవులు ఆయా స్థలాలకు వెళితే వాళ్ళు అన్య కుటుంబం వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కూడా అట్లనే మంత్రి ఇచ్చినట్టుగా చేస్తూ ఉంటారు. ఏది? యేసు ప్రభు వారి నామమున. ఇంకా కొంతమంది దేవుని వాక్యాలు రాసి పేపర్ మీద రాసి వాళ్ళకు యంత్రాల్లా కట్టే వాళ్ళు ఉంటారు. మాకు అక్కడక్కడ తగులుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఉందండి, వాళ్ళు మంత్రాలు చేయించుకునే వాళ్ళు, యంత్రాలు కట్టించుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి అదే నమ్మకం ఉంది. కాబట్టి దాని ప్రకారం మేము కూడా దేవుని వాక్యమే దేవుని వాక్యాన్ని రాసి కడతాము, లేక దేవుని నామమే చేస్తూ ఉంటాం అంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది కూడా ఉచ్చాటన అంటే మంత్రించటాన్ని, ఉచ్చరించటం అనేటువంటి విషయం మనకు బైబిల్ అక్కడక్కడ కనబడుతుంది. సరే, ఏది ఏమైనా గమనించవలసిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క ప్రజలకు చెప్పినటువంటి మాట ఏంటంటే వేరొక దేవుని పేరును ఉచ్చరించకూడదు. ఎందుకు చెప్తున్నాడు వేరొక దేవుని పేరంటే? ఇదే మనకు కనబడతా ఉంటుంది. మీరు ఇక్కడి నుంచి చదువుకోండి. ఇదే నిర్గమాకాండము 32 అధ్యాయాలకు వచ్చేసినాక వేరొక దూడని పెట్టినారు. మనకు తెలుసు. వాళ్ళు అన్నారు, నేను చదువుతున్నాను 32 అధ్యాయంలో, మోషే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని విషయంలోనే తాను కొండ మీదకి వెళ్ళినాడు. వాళ్ళు వచ్చేసి అహరోను అడిగినారు, మాకు ముందల కావాలని దేవతను. అందుకనే ప్రభువు మాటికి ఈ విషయాన్ని చెప్పినటువంటి ఉద్దేశము ఒకటి ఉందండి. అందుకొరకనే దేవుని బిడ్డలుగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నిర్గమాకాండము 32 అధ్యాయంలో ఈ మాటలు మనకు రాయబడి ఉంటాయి. మోషే కొండ తడవ చేసినప్పుడు ఏమన్నంటే, ఏమాయనో మాకు తెలియదు. చూడండి, మొదటి వచ్చిన మోసే కొండ దిగకుండా తడవు చేయట చూసి ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. చెప్పండి, మనం 23 అధ్యాయము 13 వచ్చిన చూసినాం. ఏ దేవత పేరు ఎత్తరించొద్దంటే 22కు రాగా 32కు రాగానే ఏమన్నాడు? దేవతను మా కొరకు చేయమన్నాడు. ఇప్పుడు ఏమైనది? అందుకనే దేవుడు మాటికి వారికి గుర్తు చేస్తూ వచ్చినాడు. దేవుని బిడ్డలారా, దేవతలు అనేటువంటి విషయానికి దేవత పేరెత్తొద్దు, దేవుని పేరెత్తొద్దు అంటే వాళ్ళు దేవతనే కావాలని కోరుకున్నారు. మనకి ఇదంతా తెలుసు. దీని గురించి అపోస్తుల కార్యములలో ఒక మాట నేను చదివి మీకు వినిపించాలని తలొస్తుంది. అందుకనే మనము కూడా ఈ విషయాన్ని ఎరిగి, ఇశ్రాయేలు ప్రజలు నష్టపోవడానికి కారణం ఏంటంటే, దేవుడు ఏదైతే వారికి తెలియజేసినాడో వారి దేవతల పేర్లు ఎత్తొద్దు, ఉండొద్దు, వాటికి పూజ చేయొద్దు, బలులు చేయొద్దు అని చెప్తే వాళ్ళు అదే విషయాన్ని వాళ్ళు పాటించినట్టుగా మనం చూడగలం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో, ఈ అధ్యాయంలో మీరు తర్వాత విషయం చదువుకోండి. ఈ 37 నుంచి మాటలు ఉంటాయి, కానీ నేను కొన్ని మాటలు మాత్రం చదువుతున్నాను, నేను వినండి. అక్కడ అదే మాటను ఎత్తి ఏమంటారు? 40 వచ్చిన, మాకు ముందు నడిచినట్టు దేవతను మాకు చేయము, ఐగుప్తు దేశంలో నుండి మనల్ని తోడుకొని వచ్చిన మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోను తండ్రి. ఆ దినముల్లో వారొక దూడను చేసుకొని ఆ విగ్రహమునకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టును. ఇందుకు ప్రమాణంగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగూ రాయబడి ఉన్నది, ఇశ్రాయేల్ ఇంటి వారులారా, మీరు అరణ్యంలో 40 ఏండ్లు బలి పశువులను అర్పణములు నాకు అర్పించితిరా. మీరు పూజించుటకు చేసుకున్న ప్రతిమలైన మోలేకును గుడారమును రొంఫాయం యొక్క దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి గనుక బబులోను ఆవలికి వెళ్ళిపోయినారు. కాబట్టి ఎందుకు వాళ్ళు నష్టపోయినారు వాళ్ళ జీవితాలలో అంటే, దేవుడు చెప్తూ వచ్చినాడు, వేరొక దేవుడు ఉండకూడదు, వేరొక దేవునికి బలి అర్పించొద్దు, వేరొక దేవుని పేరు ఉచ్చరించొద్దు అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారు? దేవుడు మాట చెప్పిన ఉద్దేశం ఇదే. ఇక్కడ చూస్తే 32 అధ్యాయాలకు వచ్చేసినాక మనకు విగ్రహం కనబడతా ఉంటుంది. దేవతను కావాలని కోరుకున్నారు. ఇక్కడ నుంచి రోంఫాయం యొక్క దేవత అంటారు. 40 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళ జీవితంలో అరణ్యంలో అదే మోసుకొని పోయినట్టుగా మనకు రాయబడి ఉంది. ఈ దినాలలో ఇవన్నీ కూడా మనం గమనించవలసిన విషయం. మనం కూడా విశ్వాసులముగా దేవుని ప్రజలముగా ఉంటున్నాం. మనకున్నటువంటి విగ్రహాలు ఏంటంటే చాలా విగ్రహాలు ఉన్నాయి. అధికారం ఒక విగ్రహము, డబ్బు ఒక విగ్రహము, కులము ఒక విగ్రహము, ఈ లోకసంబంధిక పాపాలు ఒక విగ్రహము, రకరకాలుగా ఉన్నాయి. వాటిని మోసుకొని పోతున్నాం. ఈ దినాలలో మన భుజాల మీద ఉన్నాయి అధికారం యొక్క ఆశ, రకరకాలై. కాబట్టి వాళ్ళు ఏం చేసినారంటే అరణ్యంలో వెళ్తున్నారు, దేవుడు అని పేరు చెప్పుకున్నారు, కానీ వారి అంతరంగంలో ఇట్లాంటి దేవతలు మోసుకొని పోయిన కారణాన్ని బట్టి వాళ్ళు కనాన్ దేశంలో ప్రవేశించకపోవడమే కాకుండా ఎక్కడ పోయినారు? ఆయా బబులోనికి వెళ్ళిపోయినారంట. ఈ రోజుల్లో క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా చెప్పినట్టు మనం ఏ దేవతలను మోసుకొని పోతున్నాం, ఏ దేవుని పేరు ఉచ్చరిస్తున్నాం అంటే వాటిని మాటికి ఉచ్చరించి దేవత పేరు వేరే దేవుడు అంటే, ఇప్పుడు మనుషులు దేవుడు నాడు ఓసారి చెప్పినాడు, వారికి అడిపే వారికి దేవుడు అన్నాడు.
ఇంకొక విషయం ఏంది, ధనాశ కూడా దేవత అని చెప్పబడింది. ఇంకా కొన్ని మనకున్నటువంటి అవన్నీ కూడా ఒకవేళ దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నామో అది మనకు దేవత లేక విగ్రహం. ఇట్లాంటి వాటిని అధికారాలు కావచ్చు, పెత్తనాలు కావచ్చు, రకరకాల విధాలు కావచ్చు, ఇవన్నీ దేవతలుగా ఉన్నాయి. వాటిని మనం మాటి మాటికి హెచ్చరిక చేసి మనకు అది కావాలని కోరుకున్నట్లయితే వాళ్ళు ఏ విధంగా నష్టపోయినారో మనం ఆ విధంగా నష్టపోయే వాళ్ళం ఉంటాం. కాబట్టి వీళ్ళని గమనించండి, వేరొక దేవుడు అంటే దేవుని యొక్క ఉద్దేశమును దేవుని చిత్తమును మనం కాకుండా వేరే ఆ యొక్క విషయాలుగా మనం దేవుని కంటే ఎక్కువగా ఏదైతే దేవుని నామానికి అవమానం తీసుకొచ్చేటువంటి వాటిని కనుక మనం అనుసరిస్తే, వాటిని మనము ధ్యానిస్తే, ఊరికే వాటిని గురించే మనం తలంచినట్లయితే వాళ్ళలాగానే మనము నష్టపోతాం. కాబట్టి మనం అలాంటి విషయం కలిగి ఉండొద్దని వేరొక దేవుని పేరు ఉచ్చరించొద్దు. ఇది శరీర సంబంధంగా ఒకవేళ ఉచ్చరించినా కూడా అపవిత్రతే అని మనం ఎరగాలి. తర్వాత రెండవది ఏంటంటే, మనం అన్యులంగా వచ్చినాం కాబట్టి కొన్నిసార్లు మన సాక్ష్యాన్ని బట్టి మనం చెప్తున్నాము. ఒకవేళ ఎందుకంటే బైబిల్ ఆ విషయాలు ఉన్నాయి కాబట్టి కొన్నిసార్లు, కాబట్టి ఇది కూడా మనం జాగ్రత్త కలిగి దాని అవసరాన్ని బట్టి కాకుండా అనవసరంగా మనం దాన్ని ఉచ్చరించడం కానీ దాని గురించి ధ్యానించడం, దాని గురించి ఆలోచించడం అనేది ఇది మన జీవితంలో ఉండకూడదు. దేవుడే మనకు ప్రాముఖ్యమైనటువంటి వారిగా ఉండాలి. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును కాక. ప్రియ తండ్రి, బాగా దీవించమని యేసునామమున ప్రార్థన చేరుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం అందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.